స్థానిక లాలచెరువు హౌసింగ్ బోర్డు కాలనీ బృందావనం పార్కులో స్వర్ణాంధ్ర సేవా సంస్థ తరపున 20 సిమెంట్ బెంచీలు ఏర్పాటు చేశారు. ఆ బెంచీలను గుబ్బల రాంబాబు స్థానిక పెద్దలతో కలిసి ఈపీడీసీఎల్ విశ్రాంత సూపరింటెండెంట్ ఇంజనీరింగ్ కొల్లూరి గోపాలకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల అవసరాలను గుర్తించి వారికి అవసరమైన సేవలు అందించడంలో స్వర్ణాంధ్ర ప్రత్యేక శైలిని ప్రదర్శిస్తుందని నిర్వాహకులు గుబ్బల రాంబాబును ప్రశంసించారు. ప్రజల సౌకర్యార్థం 72,000 రూపాయల విలువైన 20 సిమెంటు బెంచీలను స్వర్ణాంధ్ర రాంబాబు తన సొంత నిధులతో ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. స్వర్ణాంధ్ర నిర్వాహకులు లయన్ డాక్టర్ గుబ్బల రాంబాబు మాట్లాడుతూ లాలా చెరువు ప్రాంతంలో 6 పార్కులతో పాటు బస్టాండు, సచివాలయాలు, పంచాయతీ ప్రాంగణాలలో ప్రజల సౌకర్యార్థం సిమెంట్ బెంచీలు ఏర్పాటు చేశామని, అవన్నీ తదుపరి పెద్ద పార్కులుగా ప్రభుత్వం అభివృద్ధి చేయడం సంతోషాన్ని కలిగించిందన్నారు. మాజీ కార్పొరేటర్ అజ్జరపు వాసు, ఎల్ఐసి ఉద్యోగుల సంఘం అఖిల భారత కార్యదర్శి సమ్మతం గన్నయ్య, అచ్యుత మెడికల్స్ ముక్కు శ్రీనివాసు, ఈశ్వర్రావు, బాబీ, శ్రీను, శ్రీధర్, దువ్వాడ రాజా, డి సురేష్, సాయిరాం, సత్యసాయి బాలభాస్కర్, అనిల్, బాబులు, అబ్దుల్ గనీ తదితరులు పాల్గొన్నారు. లాలా చెరువు హౌసింగ్ బోర్డు కాలనీలో ఒక 7-8 పార్కులు ఉంటాయి. ఈ పార్కుల్లో ఆ పార్కుకు సంబంధించినటువంటి వాకర్స్ కానివ్వండి, స్థానికులు కానివ్వండి, ఎవరు అడిగినా మనం హౌసింగ్ బోర్డు కాలనీ అన్ని పార్కుల్లో కూడా మన స్వర్ణాంధ్ర సేవా సంస్థ తరఫున బెంచీలు ఇచ్చే అవకాశం ఇచ్చినందుకు స్థానికులకు నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనం సేవలు అందించాలైనా తీసుకునే వాళ్ళు, అడిగే వాళ్ళు ఉంటే దానికి కొంత ప్రోత్సాహంగా ఉంటుంది. మనం ఎక్కడైతే బెంచీలు వేసామో అన్ని పార్కులు కూడా చాలా అద్భుతంగా అభివృద్ధి చెందినాయి. ఈరోజు చూస్తే అంటే గవర్నమెంట్ దాన్ని 30 లక్షలు 50 లక్షలు పెట్టి చాలా అధునూతన సౌకర్యాలతో పార్కులు ఈరోజు అభివృద్ధి చేయడం జరిగింది. నాకు చాలా ఆనందాన్ని ఇచ్చే కార్యక్రమం. మరి ఇప్పుడు అచ్యుత్ మెడికల్స్ ఎదురుగుండా ఉన్నటువంటి ఈ పార్కు సంబంధించి బెంచీలు కావాలన్నప్పుడు ఇది స్థానికులు వచ్చి అడిగినప్పుడు ఎప్పటి నుంచో ఇది అలాగే చాలా కంగాలీగా ఉంటుంది. ఇది ఒక ఫారెస్ట్లా తయారైపోయింది. మొక్కలు కూడా పెరిగిపోయి స్థానికులు పాములు చేరిపోతే స్థానికులు కూడా ఇబ్బంది అవుతుంది నివాసితులకి. వెంటనే మనం ఈ బెంచీలు ఏర్పాటు చేయడం జరిగింది. నాతో పాటు స్వర్ణాంధ్ర సేవా సంస్థకి సహకరిస్తున్న వారందరికీ నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ దానికి ఆయనకి అన్ని విధాలా మేము తోడ్పాటుగా చేస్తూ ఆయన ఏం కోరినా కూడా మేము ఆయనకి తోడ్పాటుగా పనిచేస్తున్నాం ఎప్పటి నుంచి కూడా. అలాగే ఫీడ్ ది హంగర్ ప్రోగ్రాం కానీ, వృద్ధాశ్రమాలు కానీ ఏది కావాలన్నా కూడా ఆయనతో మేము సహా ప్రయాణం చేస్తున్నాము. అలాగే ఈ పార్కుకి ఇందాక చెప్పారు దీనికి మన మొక్కలు వేయాలని చెప్పి, వాకింగ్ ట్రాక్ కావాలని చెప్పి నా వంతు సహాయం దీనికి అందిస్తానని చెప్పి ఈ విధంగా చెప్తున్నాను. 20 బల్లలు వేశారండి. అడగగానే మాకు వెంటనే సహకరించి పార్క్ డెవలప్మెంట్ విషయంలో చాలా పెద్ద మనసు చేసుకుని ఆయన వెంటనే మాకు స్పందించి చాలా తొందరగా మాకు ఏర్పాటు చేయడం జరిగిందండి. వానలు వచ్చిన వెంటనే మొక్కలు కూడా వేస్తామని చెప్పి అన్నారు. మాకు చాలా ఆనందం అండి. ఆయనకి ఇంకా చాలా ఎక్కువ కార్యక్రమాలు చేయాలి, ఆయన చేతుల మీద జరగాలని కోరుకుంటున్నాం. హౌసింగ్ బోర్డులో ఇంచుమించుగా ఒక 20 సంవత్సరాలు బట్టి ఉంటున్నాం. ఈ చుట్టూ ఫెన్సింగ్ ఉన్న పార్కే ఇది. ఈ పార్కు డెవలప్మెంట్కి నోచుకోకుండా ఇంతకాలం ఉండిపోయింది. మున్సిపల్ కమిషనర్ గారి వారికి కూడా మేము అర్జీలు ఇచ్చున్నాం, అప్లికేషన్స్. తర్వాత మెయిన్గా గుబ్బల రాంబాబు గారు ఈ చాలా బాగా బల్లలు ఒక 20 బల్లలు స్పాన్సర్ చేశారు. ఈ పార్క్ చుట్టూ వేసుకుంటున్నాం. అలాగే వాకింగ్ ట్రాక్ కూడా వేస్తాం. దానికి కూడా వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటున్నాం. ఇక్కడ చేశారు. అలాగే హౌసింగ్ బోర్డులో ఉన్న ఇతర పార్కులు, ఇక్కడ మనకి అంబేద్కర్ పార్క్ అని పెద్ద పార్క్ ఉంది, అక్కడ కూడా వేయడం జరిగింది. అలాగే హౌసింగ్ బోర్డులో ఉన్న రాఘవేంద్ర పంచాయతీ దగ్గర కూడా వేశారు. అలాగే మార్కెట్ యార్డ్లో కూడా వేయడం జరిగింది. సో ఎన్ని సహకారాలు మాకు అందించిన రాంబాబు గారికి హౌసింగ్ బోర్డు వాస్తవులుగా మేము అందరం ఆయనకి ధన్యవాదాలు చెప్తూ, ఇటువంటి కార్యక్రమాలు మరి రాంబాబు గారు మరిన్ని చేయాలని కోరుకుంటూ, ఆయన ఇంకా అనేక సేవలు చేస్తున్నందుకు ఆయనకి ధన్యవాదాలు చెప్తూ, మాకు ఈ పార్కుని ఇంకా అభివృద్ధి చేయడానికి ఏ విధంగా సహకారాలు అందించాలని కోరుకుంటూ, మాకు ఈ అవకాశం మీ అందరికీ వందనాలు, ధన్యవాదాలు.